ప్రభుత్వం కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఫంక్షన్ హాల్స్ కు కూడా ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారికే రైతు భరోసా అంటూనే వ్యవసాయేతర భూములకు కూడా ఇస్తూ విమర్శల పాలవుతోంది. పైగా అలాంటి మట్టి గుట్టలు అక్రమ తవ్వకాలకు గురవుతూ పంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్నాయి. రెండు విధాలుగానూ ప్రభుత్వ ధనం దుర్వినియోగానికి గురి కావటం మీద ప్రజలు మండిపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అర్హులైన వారికి మాత్రమే ప్రభుత్వ ఫలాలు అందాలన్న అభిప్రాయంతో పంట వేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. కానీ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల రెవెన్యూ శివారులో మాత్రం పంట వేయని భూములు, బీడు భూములు, కొండ ప్రాంతాలు, గుట్ట ప్రాంతాలకు కూడా రైతు భరోసా పథకం కింద డబ్బులిచ్చారు. ఇలా నిధులు దుర్వినియోగం చేయటం ఒక తప్పైతే, మరోవైపు అవే భూముల నుంచి మట్టి తరలిస్తున్నారు. అలా మట్టి త్రవ్వటానికి ఏ మేరకు అనుమతులున్నాయని గాని, రాయల్టీ రూపంలో ఎంత చెల్లిస్తున్నారని గాని లెక్కలు చెప్పేవాళ్లు లేరు. ఏదైతే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇటు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి కాల్వ శ్రీరాంపూర్కి సంబంధించి కానీ, లేకపోతే ఇక్కడ పెద్దపల్లి మండలానికి సంబంధించి కానీ, కొన్ని మండలాలకు సంబంధించి మట్టి అక్రమ రవాణా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అయితే గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఇవాళ గుట్టలకు, రాళ్లకు, అసలు వ్యవసాయానికి పనికిరానికి సంబంధించినటువంటి ల్యాండ్స్కి రైతు బంధు పథకం పెట్టి రైతు బంధు ఇవ్వడం జరిగింది. అయితే అదే ఇప్పుడు రైతు భరోసాగా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉన్నది. ఏదైతే వ్యవసాయానికి పనికి రాకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో, వ్యవసాయానికి పనికి రాకున్నా వాటికి రైతు భరోసా కూడా వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ రైతు బంధులో ఉన్నదానికి సంబంధించి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, కొంతమంది ఈ మట్టి మాఫియా వాళ్ళందరూ కూడా ఆ మట్టిని అక్కడికి వెళ్ళి తరలించుకుపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. రైతు భరోసా నిధులు ప్రక్కదారి పట్టకుండా రెవెన్యూ, అగ్రికల్చర్ మరియు మైనింగ్ శాఖల అధికారులతో ఉమ్మడి సర్వే చేయించి పంట వేసిన భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఒకవైపు రైతులు తాము అర్హులైనప్పటికీ రైతులు పంట వేసిన భూములకే రైతు భరోసా నిధులు జమ కాకపోగా, పంట వేయని భూములకు ఇస్తూ వాటి నుంచి మట్టి తరలించడానికి రెవెన్యూ శాఖ అనుమతి ఇవ్వడం మీద కోపంతో ఉన్నారు. దాదాపు 3 నెలలుగా గుట్టకు, అంటే అది పట్టభూమా గుట్టన, ఇలా ఒక సందిగ్ధంలో రైతు భరోసా పడ్డది. అదేవిధంగా గుట్టగా కనబడుతుంది. కానీ గత 3 నెలలుగా రాత్రి లేదు, పగలు లేదు, విపరీతమైన మట్టిని ఇలా రైల్వే సంబంధించిన దానికి విపరీతంగా మట్టిని 24/7 కూడా విపరీతంగా కొడుతున్నారు. అసలు అనుమతి లేనిది ఆ గుట్టే మాయమైన కాలం వస్తుంది. అయితే ఇలా మట్టి మాఫియా గుట్టలను, ఇలా అదే పట్టా ఉన్న గుట్టలను ఇలా మాయం చేస్తూ విపరీతంగా అక్కడ పర్యవేక్షణ లేదు. ఎటువంటి దాన్ని ఏదైతే ఆ గ్రామాలకు సంబంధించిన వారు కావచ్చు, అదే రెవెన్యూ కావచ్చు, ఇలా మైనింగ్ కావచ్చు, ఇలా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు. ఎందుకంటే ఈ 3 కలిసి ఇలా రైతు భరోసా ఏదో గతంలో ప్రభుత్వము గుట్టలకు దానికి దీనికి రైతు బంధించిన ఒక ఆరోపణలు చేసి తీరా కొండను దవ్వి ఎలకను పట్టినట్టు అసెంబ్లీ వాళ్ళ ఏదైతే వాళ్ళు చెప్పింది అర్థమైపోయింది. ఇలా రైతు భరోసా పేరిట మరొక మోసం చేసిరాళ్ళు. రెవెన్యూ, అగ్రికల్చర్ మరియు మైనింగ్ శాఖల అధికారుల సమన్వయ లోపమా, నిర్లక్ష్యమా? అసలు జాయింట్ సర్వే చేశారా? రైతు భరోసా నిధులు దుర్వినియోగమయ్యాయా? అయితే ఎంత మేరకు అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. నిర్మల్